హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కూడా కామెంట్ చేయండి నాకైతే. ఇక్కడ మేము కర్నూల్ టు కసాపురం అయితే వెళ్తున్నాము. జనవరి 1 అనమాట. కసాపురంకైతే వెళ్తున్నాము. ఇక్కడ మా హర్షిత పాప ఆడుకుంటుందన్నమాట. వీడియోలో చూసి మళ్ళీ మన ఫేస్ చూస్తుందన్నమాట. వాళ్ళేనా కాదా అనేసి చూస్తుంది. ఇక్కడ మా మ్యాక్స్ గాడు అయితే కూర్చొని ఉన్నాడు. చూస్తున్నాడు అనమాట బయటికి. అండ్ మా హర్షిత పాపకు కూడా హెల్త్ బాగాలేదన్నమాట. ఫుల్ కోల్డ్, కొంచెం లైట్గా ఫీవర్ కూడా ఉంది. మా మ్యాక్స్ గాడు టెన్షన్ పడుతున్నాడు, చూసారు కదా, మామూలు ఏది ఇంకా. ఇక్కడ మా హర్షిత అయితే ఆడుకుంటుంది. అండ్ చాలా లేట్గా స్టార్ట్ అయ్యాము. ఫుల్ ఎండ అయితే వచ్చేసింది. ఇంకా ఏ టైం అవుతుందో తెలీదు. చాలా టైం అయితే అయిపోయింది. ఇక్కడ మా హర్షిత అయితే చూస్తుందన్నమాట. వీడియోలో కనిపిస్తున్నారు, బయట కనిపిస్తున్నారు, టూ టైమ్స్ కనిపిస్తున్నారు, ఏంటా అని అబ్జర్వ్ చేస్తుంది తను. ఇంకా తను వీడియో సైడే చూస్తుంది, ఏంటో అందరం కనిపిస్తున్నామని. చూస్తూ ఉండిపోయింది అనమాట. అక్కడ చూస్తుంది, నన్ను చూస్తుంది, బయట కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుందని తనకు అర్థం కాలేదు. అందుకు ఒకటే చూస్తుంది. పాపం నా దగ్గరికి రావాలని ట్రై చేస్తుంది కానీ అక్కడ మ్యాక్స్ ఉన్నాడు కదా, మళ్ళీ కంఫర్ట్ ఉండదు అనేసి నేను నా దగ్గర కూర్చోబెట్టుకోలేదనమాట. నేను ఎత్తుకోలేదనేసి అలిగిందనమాట. సో లంచ్ చేద్దామని అయితే రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము. ఏం చేద్దాం? అండ్ న్యూ ఇయర్ కదా, ఇంకా పాపతో అయితే కేక్ కట్ చేద్దామని అయితే కేక్ కూడా తెచ్చుకున్నాము. ఇంకా పాపతో న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవాలన్నమాట.
అండ్ ఇక్కడ దారిలో సుంకులమ్మ టెంపుల్ అని ఉంటుందన్నమాట. ఫేమస్ ఇక్కడ కూడా. ప్రతి ఒక్కరు ఇక్కడ మొక్కుకొని అయితే వెళ్తారు. మేము కూడా అయితే ఇక్కడ సుంకులమ్మ టెంపుల్కి అయితే వచ్చాము. అండ్ కసాపురం టెంపుల్కి అయితే వచ్చేసాము. మేము వచ్చేసరికి టైం 7:30 అలా అవుతుందన్నమాట. అండ్ ఫైనల్గా కరెక్ట్ టైంకి అయితే టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. అక్కడ మా అద్విత పాప ఎందుకు వెనక్కి తిరిగి చూస్తుందంటే అక్కడ నేను తన హ్యాండ్ పట్టుకోవాలి అంట. నేను పట్టుకోవాలని పాపం నా వైపు తిరిగి తిరిగి చూస్తుంది. చూడండి, రాని పిలుస్తుంది. నేనైతే వీడియో తీస్తున్నా, అందుకని వెళ్ళట్లేదు. తనేమో నా వైపే చూస్తుంది. వాళ్ళ డాడీ పట్టుకున్నా కూడా నేనే పట్టుకోవాలంట. తనని వీడియో తీద్దామని అయితే నేను తన వెనక ఉన్నాను. కానీ తను పట్టుకునే వరకు వదలలేదనమాట. నా వైపే చూస్తుంటే సరేలే పట్టుకుందామని అయితే పట్టుకున్నాను. ఇక్కడ మా హస్బెండ్ ఎందుకు కనబడడం లేదంటే తను నేను ఫస్టే దర్శనం చేసుకొని అయితే వెళ్ళాము. ఎందుకంటే అందరం వెళ్ళేకి రాదు కదా. మన మ్యాక్స్ గార్డ్ ఉన్నాడు కాబట్టి అందరం వెళ్ళేకి రాదు. మళ్ళీ నేను మా అమ్మ వాళ్ళతో కూడా ఇంకో ట్రిప్ అయితే వచ్చాను. ఇక్కడ మా అద్విత పాప పిన్ని హ్యాండ్ పట్టుకో అని చూస్తూ ఉంది. ఇంకా మా అక్క అయితే వెళ్ళి హ్యాండ్ పట్టుకుంది. కానీ మా అక్క పట్టుకోకూడదంట, నేను పట్టుకోవాలంట. సర్లే నువ్వంట పట్టుకోపో, నేను వీడియో తీస్తానని చెప్పింది. నేను పట్టుకునే వరకు తను హ్యాపీగా లేదనమాట. ఇప్పుడు ఫుల్ ఖుషి అనమాట. నేను పట్టుకున్నా కదా, ఇంక వెనక్కి తిరిగి చూడదు. ఇంకా వాళ్ళ డాడీ హ్యాండ్ కూడా వదిలించుకుంది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. తను నా పైన ఇంత అఫెక్షన్గా ఉండడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. నాకు కూడా తనంటే చాలా ఇష్టం అనమాట. తను చూడండి, నా హ్యాండ్ పట్టుకున్న తర్వాత అసలు వెనక్కి కూడా తిరిగి చూడలేదు. నేను వెళ్తున్నా కదా, ఫాస్ట్గా నాతో వచ్చేస్తుంది. ఇది మా అద్విత పాప అంటే. అండ్ టెంపుల్ క్లోజ్ చేస్తారని మేమైతే ఫాస్ట్గా వెళ్తున్నాము. ఎందుకంటే క్లోజింగ్ టైంలో వచ్చామన్నమాట. మళ్ళీ ఇక్కడ దాకా వచ్చి క్లోజ్ చేస్తే మనశ్శాంతిగా మనం ఉండలేము కదా. టెంపుల్కి వచ్చి అటే దర్శనం చేసుకోలేకపోయామే అనే బాధ ఉంటుంది. అందుకనేసి ఫాస్ట్గా వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ వరకే వీడియో తీసాను అనమాట. ఇంకెక్కువ తీయలేకపోయాను. మళ్ళీ రిటర్న్ కూడా నేను తీయలేకపోయాను. ఇంకా అక్కడికే ఫుల్ టైర్డ్ అయిపోయాను. ఇంకా నైట్ అయింది కదా, నాకైతే ఫుల్ నిద్ర వస్తుందన్నమాట. అందుకే నేను ఎక్కువ వీడియో అయితే తీయలేదు. ఇక్కడికే ఎండ్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ అయితే చేయడం లేదు. లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి.